రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయ ఆవరణలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ పోలీసుల నిరంతరం చట్టాన్ని గౌరవిస్తూ నిధులు నిర్వహించాలని సూచించారు. భారత రాజ్యాంగం ద్వారా దేశ పౌరులకు సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం వంటి మౌలిక విలువలు లభించాయని తెలిపారు. ప్రజల భద్రత మరియు శాంతి భద్రతల పరిరక్షణ పోలీస్ శాఖ యొక్క ప్రధాన బాధ్యతని పేర్కొన్నారు. చట్టాన్ని గౌరవిస్తూ సామాజిక బాధ్యతతో ప్రతి పౌరుడు మెలగాలని సూచించారు. మన రాజ్యాంగం అందించిన స్ఫూర్తితో ఈ రోజు మనం స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలతో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతూ ప్రశాంతమైన జీవితాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు. ప్రతి భారతీయుడు హృదయంలో గణతంత్ర దినోత్సవం ఒక ప్రత్యేకమైన దినమని అన్నారు. ఎందరో త్యాగధనుల త్యాగ ఫలమే గణతంత్ర దినోత్సవమని, వారి ప్రాణ త్యాగాల వల్లనే మనం ఈ రోజు స్వేచ్ఛగా జీవిస్తున్నామని తెలిపారు. అలాంటి మహనీయులను ఎప్పటికీ స్మరించుకోవాలని అన్నారు. పోలీస్ విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులు మరియు సిబ్బంది సిపి స్వహస్తాలతో ప్రశంస పత్రాలు అందజేశారు. అందరికీ గణతంత్ర దివస్ హార్దిక శుభాకాంక్షలు. గణతంత్ర దివస్ మనకు ఒక పెద్ద విషయం గుర్తుపెట్టుకోవడానికి ఉంది. రాజ్యంలో ఒక చట్టం ఉంటుంది. మనము అందరు కలిసి ఈ చట్టం స్వీకరించిన దినం ఇది. ఏ రాజ్యం ఉంటే చట్టం లేకుండా అది డెమోక్రటిక్ గా, రిపబ్లిక్ గా ఉండదు. సో ఒక రాజ్యంకి పెద్ద క్యారెక్టర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఉండడానికి మనకు ఈ రోజు 1950లో ఫస్ట్ టైం మనము ఎక్సెప్ట్ చేసి అన్ని చట్టం ఎక్సెప్ట్ చేసి ఒక డెమోక్రటిక్ రిపబ్లిక్ గా మనము తయారయ్యాము. ఈ మన సొసైటీకి ఇంపార్టెంట్ భాగంగా ఇదే విధంగా మనము ఏం చేసినా పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా చట్టం పరంగా పనిచేసే వాళ్ళ డిపార్ట్మెంట్. సో ఆ మాట మనము అందరు పోలీస్ ఆఫీసర్స్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టాలి. మనము ఈ చట్టంకి అంటే ఎగ్జిక్యూట్ చేయడానికి మన డిపార్ట్మెంట్, మనము ఆ కారణంతోనే డిపార్ట్మెంట్ లో ఉన్నాము. ఎప్పుడు కూడా ఏ పని చేసినా, ఎక్కడ కూడా పబ్లిక్ సర్వీస్ చేసినా, ఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేసినా, ఇన్వెస్టిగేషన్ చేసినా అన్ని పనిలో చట్టం దృష్టిలో పెట్టి పని చేస్తే తప్పకుండా డిపార్ట్మెంట్ కి మంచి పేరు ఉంటుంది. అదే విధంగా మీ మాధ్యమంతో నేను అందరు ప్రజలకి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ చట్టం మనకు ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధికి పెద్ద కారణం. మనము అందరు కలిసి ఉంటాము. ఎందుకు? ఈ చట్టం మనము అందరూ పాటించి ఫాలో చేసి ఉంటాము. మీ అందరితో నా రిక్వెస్ట్ ఉంది, దయచేసి ఈ గౌరవం, చట్టంకి ఉన్న గౌరవం మెయింటైన్ చేయండి. మేము ప్రజలతో కలిసి ఒక మంచి అభివృద్ధి పరంగా ఈ రాజ్యానికి మనం పని చేసుకోవడానికి చట్టం పరంగా సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ.